సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను నేచురల్ స్టార్ నాని గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే నాని గారు చాలా గొప్ప పర్ఫార్మర్. కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తా ఉంటారు. అలాగే ఫ్యామిలీ రోల్స్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా చాలా బాగా మెప్పిస్తా ఉంటారన్నమాట. ఆయన హీరోగాను మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తారు. అలాగే ఆయన ప్రొడ్యూస్ కూడా చాలా మంచి మంచి సినిమాలు, చాలా డిఫరెంట్ సినిమాలు చేస్తా ఉంటారన్నమాట. అంతకుముందు ఆ సినిమా గానీ, తర్వాత వచ్చిన హిట్ సిరీస్ గానీ, ఇప్పుడు వస్తున్న కోర్టు సినిమా గానీ అన్ని కూడా ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ ని తెలియజేస్తా ఉంటాయి సినిమాల్లో. ఆయన కొత్త కొత్త సినిమాలు, కొత్త కథలు, కొత్త కాన్సెప్ట్లు, కొత్త జానర్లని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా ఉంటారు అనమాట. ఎంకరేజ్ చేస్తూ హీరోగా చేస్తారు, ఎంకరేజ్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆయన కోర్టు సినిమాకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట అన్నారనమాట. మీరు ఈ కోర్టు సినిమా చూడడానికి రండి, చూడండి, నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ మంత్ లో వస్తున్న నా హిట్ 3 సినిమా కూడా మీరు చూడొద్దు, అది నా ఛాలెంజ్ అని చెప్పారనమాట. నిజంగా ఆ మాట అనాలంటే గట్స్ ఉండాలి. పైగా హిట్ అనే సినిమా వేరే వాళ్ళ సినిమా కాదు, ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాని కూడా డబ్బులు పెట్టింది కూడా ఆయనే. పోతే ఆయన డబ్బులే పోతాయి, దీంట్లోనూ పోతాయి, దాంట్లోనూ పోతాయి. కానీ ఆయన ఇవన్నీ పక్కన పెట్టి సినిమా ఎంత బాగుండబోతుంది, మిమ్మల్ని ఎంత బాగా అలరించబోతుంది అని చెప్పడానికి ఆయన ఉదాహరణ కింద చెప్పారనమాట. ఆ సినిమా బాగుండిద్ది, బాగోపోతే మీరు నా సినిమా కూడా చూడదని చెప్పి డైరెక్ట్ గా చెప్పారంటే ఆయనకి ఎంత గట్స్ ఉండాలి, ఆ కథ ఎంత బాగుండి ఉండాలి, ఆయన మీద ఆయనకి ఎంత జడ్జిమెంట్ ఉండాలి. ఖచ్చితంగా నాని గారి నమ్మకాన్ని మనం నిజం చేద్దాం, సినిమా చూద్దాం. బాగుంటే మాత్రం ఇంకా ఇంకా పెద్ద హిట్ చేసి వదిలి పెడదాం. అలాగే నాని గారు ఇలాగే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ కొత్త కొత్త జానర్ లో, కొత్త కొత్త కాన్సెప్ట్ లో సినిమాలు తీయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.